నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు మున్సిపల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, అట్లాగే 12 వరకు మహానగర పాలక సంస్థ ఉన్నాయి. వాటికి కూడా మేయర్లు, కార్పొరేటర్లు అన్నీ ఈరోజు ఫైనల్గా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు 100కు 100% కనబడుతున్నాయి. దీంట్లో అవి పూర్తి చేసుకున్నటువంటి జిహెచ్ఎంసీలకు, అట్లాగే అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఏదైతే 5 ఏళ్ల పాటు పూర్తి చేసుకున్నాయో వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని సంబంధిత మంత్రి కూడా నిన్న చెప్పిండు. అంటే దాదాపు అన్ని మున్సిపల్ పాలక వర్గాల టైం ముగిసింది. మరి ఈరోజు రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు. ఆశావాహులు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అట్లాగే మున్సిపల్ చైర్మన్గా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం రిజర్వేషన్ వస్తుంది, ఎంత టైం ఉంటుంది, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, రిజర్వేషన్లు వాళ్ళు వచ్చేస్తాయి, షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మనకు సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, రోజువారీ ఖర్చులేంటి, లిక్కర్కు సంబంధించినటువంటి ఈ విషయం ఏంటి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమందికి ఓటుకు 1000 ఇవ్వాలా, 5000 ఇవ్వాలా, ప్రత్యర్థి 2000 ఇస్తేనే 4000 ఇవ్వాలా. ఇగో ఇది అంతా తర్జన భర్జనలు ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని మొత్తం మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ గెలుపోవటంలో బేరీజు వేసుకుంటున్నారు. దీంట్లో ప్రధాన పార్టీలైనటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలని మంత్రులను రంగంలోకి దించుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కొక్క జిల్లాకు పార్లమెంటు పరిధికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ పెడతా ఉన్నాడు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ మున్సిపల్ చైర్మన్లను తమ ఖాతాలో వేసుకోవడం కోసం కేటీఆర్ కూడా మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టి ఎక్కువ గెలిపించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇక బీజేపీ సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ స్థానంలో వచ్చినప్పటికీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి సొంతంగా పోటీ కొన్ని అక్కడికి పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు కూడా గెలవాలని, తమ బలం ఉన్న చోట్ల కమ్యూనిస్టులు కూడా ఖచ్చితంగా గెలవాలి అనే ఆలోచనలో ఉన్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో ఊహించిన దానికంటే ఎక్కువ సర్పంచ్లను కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచినాయి. అంటే కమ్యూనిస్టులను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. సో ఈ అన్ని పార్టీలు కూడా ఎక్కువ కౌన్సిలర్లను గెలిపించుకోవాలి, తద్వారా చైర్మన్ను గెలిపించుకోవాలి, తద్వారా రాష్ట్రంలో మొత్తం ఎక్కువ చైర్మన్లు మా పార్టీకి ఉండాలి అనేటువంటిది వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. రిజర్వేషన్లు అనుకున్నట్టు వస్తాయా, అనుకున్నట్టు రాకపోతే ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.